మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఎంపీ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని భారతీనగర్, రామచంద్రపురం బీజేపీ డివిజన్ల అధ్యక్షులు నందారెడ్డి నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను భారతీనగర్ డివిజన్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఎంపీగా గెలిపించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పటాన్చెరువు నియోజకవర్గంలోనే లక్షకు పైగా మెజారిటీ ఇచ్చారని, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నెలలోపు మొదటి దశలో పటాన్చెరువుకు, రెండో దశలో సంగారెడ్డికి మెట్రో రైలు కోసం రిపోర్టులు తయారు చేసి పనులు ప్రారంభించేలా చూస్తానని చెప్పారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావును బీజేపీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్, ఆదెల్లి రవీందర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేసి పటాన్చెరు వరకు మెట్రో పనులని మొదటి దశలో, రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో పనులను ప్రారంభిస్తామని చెప్పినారు. వారిని వచ్చినాక మళ్ళీ 40 రోజుల తర్వాత వారు మర్చిపోతున్నాం, కానీ నేను మర్చిపోను. వేదిక మీద మళ్ళీ మన నాయకులందరినీ తీసుకొని రెండోసారి మళ్ళీ పోయి పని జరుగుతుందా జరుగుతుందని రెగ్యులర్ ఇంటర్వ్యూస్ కూడా ఫాలో చేస్తాను. నీకు పెద్ద అవసరం నాతో ఉంటే నేను అనుకోను, బట్ రఘునందన్ గా నా నెంబర్ అందరికీ అందుబాటులో ఉంటుంది. 7 శాసనసభ నియోజకవర్గాల్లో 7 కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీకు కూడా పటాన్చెరువు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి పటాన్చెరువు లేదా రామచంద్రపురం ప్రాంతంలో ఎక్కడో ఒక చోట మెదక్ ఎంపీ కార్యాలయంలో ఒక కార్యాలయం పెడతాం. అక్కడ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నేను ఎక్కడున్నా నా కోసం మీరు తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ఏం ఇబ్బంది వచ్చినా కార్యాలయానికి వస్తే అది స్కూల్ ఫీజు కట్టించే కానీ, హాస్పిటల్ కానీ, రైల్వే టికెట్లు కానీ, తిరుమల దర్శనాలు కానీ, ఇంకేదైనా మీకు కష్టం ఉన్నా, ఇంకే అవసరాలు ఉన్నా ప్రత్యక్షంగా నన్ను కలవాలని చెప్తే ఎక్కడికో రావాల్సిన అవసరం లేకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఆ ఆఫీస్ లో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు ఒక వ్యక్తి కూర్చుంటాడు. మీకు అర్జెంట్ ఉంటే నాతో మాట్లాడిపిస్తాడు. ఏదైనా లెటర్ ఉంటే వితిన్ 24 hours లో మీకు ఆ లెటర్ నా సంతకాలు తీసుకొని వచ్చి మళ్ళీ మీకు అందజేసేలాగా పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఎంపీ అంటే ఎక్కడో ఉన్నాడు, కలుస్తాడో కలవడం అనేది కొద్దిమందికే కలుస్తాడని కాకుండా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ప్రతిరోజు 10:30 to 5 మీకు అందుబాటులో ఉండేలాగా ఒక కార్యాలయాన్ని పటాన్చెరువు శాసనసభ నియోజకవర్గానికి కూడా మంత్రాలయంలో ఏర్పాటు చేస్తాం. జిల్లా కేంద్రం సంగారెడ్డి లోపల జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టాఫ్ లో పనిచేస్తున్నటువంటి సోదరి కల్పన అనేటువంటి అమ్మాయి అక్కడ కాకాపూస్ లో కూర్చొని ఉంటుంది. ఒక రూమ్ కి బోర్డు పెట్టుకుంటాం. ఇక్కడ పటాన్చెరువు ఆఫీస్ అందుబాటులో లేకపోతే సంగారెడ్డి పోయినప్పుడు మీకు ఏదైనా కష్టం ఉంటే బీజేపీ ఆఫీస్ వస్తే అక్కడ ఒక స్టాఫ్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి లెటర్లు, కరెస్పాండెన్స్, తహసీల్దార్తో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మీద ఎంతో విశ్వాసం ఉంచి మిగతా 7 శాసనసభ నియోజకవర్గాల కంటే అన్నింటితో పోల్చినప్పుడు పటాన్చెరువు శాసనసభ నియోజకవర్గంలో ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా ఓట్లు ఎక్కువ వేసి నా మీద ప్రేమ అభిమానాన్ని గుర్తించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి 3 కార్పొరేటర్లు, అమీర్పూర్, తెల్లాపూర్, ఐడియపురం మున్సిపాలిటీని నేను ఎంపీగా గెలవడం కాదు, మిమ్మల్ని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రిజర్వేషన్లు మీకు అందరికీ తెలుసు. గ్రామాల సర్పంచుల రిజర్వేషన్లు, ఎంపీటీసీల రిజర్వేషన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు మీకు తెలుసు. కాబట్టి దయచేసి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పోటీ చేయాలని ఆసక్తి ఉన్నోళ్ళు 2-3 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. నేను పోటీ చేస్తున్నాను, అన్ని కంపెనీలు ఉన్నాయి, అంత ప్రశాంతంగా ఉంది, బాగున్నారని అనుకుంటారు. కానీ కంపెనీలు వచ్చిన మాట వాస్తవం, కొన్ని ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవం, మన భూములు కోల్పోయిన మాట వాస్తవం, స్థానికులకు ఉద్యోగాలు రాలేనటువంటి మాట వాస్తవం. ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో అంత వెనుకబడితనం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని పటాన్చెరువు ఎప్పుడు చెప్పుకున్నా, పటాన్చెరువు పారిశ్రామిక వాడ, బిహెచ్ఎం, ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడు చెప్పుకున్నా దీన్ని ఒక మినీ భారతదేశం చెప్తారు. ఇక్కడ ఒడిశా వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఒక ఆవాసాన్ని, నివాసాన్ని ఇచ్చి కంపెనీల పేరుగా ఉపాధి కల్పించినటువంటి ఒక మంచి ప్రాంతం పటాన్చెరువు ప్రాంతం.
అందుకని దీన్ని మినీ భారతదేశం చెప్పుకుంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చారు. సో మీ అందరి అభివృద్ధి లక్ష్యంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా కోసం మీరందరూ కష్టపడ్డారు. ఎందుకంటే ఈ గడ్డ మీద చాలా కాలం పాటు నేను తెలంగాణ ఉద్యమాలు నడిపి ఈ గడ్డ మీద అడ్వకేట్గా పనిచేసి చాలా మందితో ప్రత్యక్ష పరిచయాలు కలిగినటువంటి వ్యక్తిగా రఘునందన్ గెలిస్తే మా ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసంతో జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గమే 1,00,000 పైచీలకు ఓటు వేసి రఘునందన్ గెలిస్తే మా కాలనీలో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏ విశ్వాసంతో అయితే మీరు నా మీద ఓటు వేసి నన్ను నమ్మి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారో ఖచ్చితంగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్టాల్లో ఒకటిగా ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి నేను మీకు అందరికీ కూడా శిరస్సు అన్ని కంపెనీలు ఉన్నాయి, అంత ప్రశాంతంగా ఉంది, బాగున్నారని అనుకుంటారు. కానీ కంపెనీలు వచ్చిన మాట వాస్తవం, కొన్ని ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవం, మనం భూములు కోల్పోయిన మాట వాస్తవం, స్థానికులకు ఉద్యోగాలు రాలేదనేటువంటి మాట వాస్తవం. ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో అంత వెనుకబడితనం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని పటాన్చెరు ఎప్పుడు చెప్పుకున్నా, పటాన్చెరు పారిశ్రామిక బిహెచ్ఎం ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడు చెప్పుకున్నా దీన్ని ఒక మినీ భారతదేశం చెప్తారు. ఇక్కడ ఒడిశా వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఒక ఆవాసాన్ని, నివాసాన్ని ఇచ్చి కంపెనీలో పెరిగే ఉపాధి కల్పించినటువంటి ఒక మంచి ప్రాంతం పటాన్చెరు ప్రాంతం. అందుకని దీన్ని మినీ భారతదేశం చెప్పుకుంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చారు. సో మీ అందరి అభివృద్ధి లక్ష్యంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా కోసం మీరందరూ కష్టపడ్డారు. ఎందుకంటే ఈ గడ్డ మీద చాలా కాలం పాటు నేను తెలంగాణ ఉద్యమాలు నడిపి ఈ గడ్డ మీద అడ్వకేట్గా పనిచేసి చాలా మందితో ప్రత్యక్ష పరిచయాలు కలిగినటువంటి వ్యక్తిగా రఘునందన్ గెలిస్తే మా ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసంతో జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గమే 1,00,000 పైచీలకు ఓటు వేసి రఘునందన్ గెలిస్తే మా కాలనీలో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏ విశ్వాసంతో అయితే మీరు నా మీద ఓటు వేసి నన్ను నమ్మి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారో ఖచ్చితంగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్టాల్లో ఒకటిగా ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.